అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. మనతో పాటు ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్గా ఆడవాళ్ళు చేసే ఇవి చూస్తుంటే మగవాళ్ళకి చాలా భయం వేస్తుంది. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా, సో ఏదైనా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా కూడా. అసలు ఎందుకు సార్? అంటే ఇంతకు ముందు ఆడవాళ్ళు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎందుకు ఇట్లాగా అవుతున్నారు? మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు రీసెంట్ సెన్సస్ ఒకటి చదివాను మొన్న ఈ మధ్య. దేశం మొత్తం మీద లివింగ్ టుగెదర్గా ఉంటామని, పెళ్ళిళ్ళు చేసుకోవడం, కలిసి ఉంటాం అనేది ఫస్ట్ ప్లేస్ ఏది? ఏ ప్లేస్ తెలుసా? ఫస్ట్ ప్లేసు 48% తెలంగాణ, సెకండ్ ప్లేస్ ఢిల్లీ. అంటే మన సమాజం ఎట్లా అయిపోయిందంటే పెళ్ళి అనేదాన్ని ఒక అది విలువైన విషయం, ఒక పవిత్రమైన విషయం, ఒక జీవితం. పెళ్ళి అనేది ఒకళ్ళొకళ్ళు కలిసి ఆ జీవితం, రెండు కుటుంబాలు కలయిక ఒక ఇది అనేది పోయింది. ద వాల్యూ, సాన్సిటీ ఆఫ్ ఎ మ్యారేజ్, ద వాల్యూ ఫర్ ఎ మ్యారేజ్ ఈజ్ లాస్ట్. ఆ కుటుంబ వ్యవస్థ అనే దానికి విలువలు పోయినాయి. దాంతో విచ్చలవిడితనం పెరిగింది. అదేమంటే మోడర్ను. ఏంటి మోడర్ను? ఆడపిల్ల మగపిల్ల సమాన హక్కు కావాలి, సమర్థిస్తాం ఖచ్చితంగా. ఆడపిల్ల కూడా మగపిల్లతో సమానం. అందుకని మగపిల్లాడు షర్టు లేకుండా తిరుగుతాడమ్మా, షర్టు తీసి తిరుగుతాడు. ఆడపిల్ల తిరగగలదా? సృష్టిలోనే కొన్ని ఉన్నాయి. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ మొగాడు షర్ట్ లేకుండా తిరుగుతాడు, నేను తిరుగుతానంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. అట్లాగే ఈ ఆడవాళ్ళకు కొన్ని భగవంతుడు సృష్టిలోనే కొన్ని ఇచ్చాడు. కొన్నవాళ్ళు కొన్ని నియమాలు, కొన్ని సృష్టిలోనే ఉంది. ఏదో మన సమాజం ఏర్పరిచేది కాదు, సృష్టిలోనే. అదేమంటే నేను డ్రెస్ చేసుకుంటూ మీ ఇష్టమా అని అడుగుతూ వితండంగా మాట్లాడటం. సృష్టిలోనే కొన్ని ఇచ్చాడు. సృష్టి ధర్మం అది. అది మర్చిపోయి ఏమి దాచిపెట్టుకోవాలో, ఏ కనుమరుగున ఉంచుకోవాలో అది బహిర్గతంగా ఉండవలసినట్లు కనుమరుగు చేసుకుంటూ ఈ దౌర్భాగ్య స్థితికి అది టెంపరితనం అనాలా, లేకపోతే వెర్రితనం అనాలా, ఏమనాలో అర్థం కావట్లేదు. కానీ అందుకనే నేను చాలాసార్లు చెప్పాను, ఓన్లీ మొగాళ్ళలోనే మగాళ్ళు మృగాళ్ళు కాదు, ఆడవాళ్ళలోనూ శూర్పణఖలు సీతలు ఉన్నారు. శూర్పణఖలు ఆడవాళ్ళు ఇవాళ సమానం తయారయ్యారు. శూర్పణఖలు అసలు వింటా ఉంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఫస్ట్ నైట్ హనీమూన్కి వెళ్ళి అక్కడ ప్రియుడి కోసం ముగ్గురు చంపడం ఏంటి? ఇది విన్నామా, కన్నామా? కాకుండా లవ్ మ్యారేజెస్ లో కూడా ఇలాంటివి చూస్తున్నాం. లవ్ మ్యారేజ్ ఒక అమ్మాయి 20 మందిని 15 మంది మొగాడు చేస్తాడు. ఇన్నాళ్ళు విన్నా, మొగాడు దౌర్భాగ్యుడు చేస్తున్నాడు, పెళ్ళిళ్ళు ఇష్టం వచ్చేట్టు వదిలేసేసి చేసి వస్తాడు. ఆడమ్మాయి 20 పెళ్ళి మొన్న పేపర్ చదివితే మతిపోయింది. అంటే విచ్చలవిడితనము తయారైపోయింది. వాడు నేను చేస్తే ఏంటి, వాడు చేస్తే మొగాడు చేస్తే తప్పు లేదు, మొగాడు చేస్తే తప్పు లేదు అని ఎవడు అంటలా. కానీ మొగాడిని ఆడదానికి కొన్ని ఉన్నాయమ్మా, కొన్ని సిస్టమ్స్. ఎందుకు ఆడదాన్ని కంట్రోల్లో కొంచెం ఉండాలి అని ఎందుకు చెప్తున్నా? ఆడదాని వల్ల సమాజంలో ఆడది స్త్రీ ఎక్కడికైతే గౌరవంగా లక్షణంగా ఉంటుందో ఆ చోటు బాగుంటుంది అని మన పెద్దలు చెప్పే మాట. సో మీరు అన్నట్టు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు ఫారెన్ కంట్రీస్లో అలా విన్నాం. సో ఆ ఫారెన్ కంట్రీస్ వాళ్ళే మన భారతీయ సంస్కృతి ఎంతో నచ్చి సో ఇక్కడికి వచ్చి ఇలాగా ఇక్కడ ఉండడం అవన్నీ కూడా పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు వెరితలు వేస్తుంది, ఇవాళ వెరితలు వేస్తుంది ఫారెన్ కల్చర్ అనేది. నేను ఇదివరకు ఇక్కడికి 2012లో వచ్చాను. నేను 12 నుంచి ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఏమీ లేవు షాపులు. అప్పుడు ఇక్కడిక్కడ షాపుల దగ్గర ఒక ఆడపిల్ల అయినా, ఇక్కడే ఆ కాలేజ్ ఉంది, ఒక ఆడపిల్ల కూడా ఒక సిగరెట్ తాగటం అనేది నేను ఎప్పుడు చూడలే. ఆ తర్వాత ఒకళ్ళిద్దరూ సిగరెట్ అలా చాటుకు వెళ్తాడు. ఇవాళ సాయంకాలం అయితే బహిర్గతంగా సిగరెట్ లేని మొబైల్ కానీ తీసి తాగుతున్నారు. ఎక్కడోళ్ళు వీళ్ళు ఎక్కడో వేరే రాష్ట్రం, ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న ఉండరు. సో ఇక్కడ విచ్చలవిడైపోతాడు. ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది సమాజం? ఎవరిని బ్లేమ్ చేయాలి? ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు, మగపిల్లలు ఎట్లా పబ్బులు తాగులు దౌర్భాగ్యంగా ఉన్నారు, ఎవరిని బిందించాలి? సమాజం ఎవరు? నువ్వు, నేను, మీ అమ్మ నాన్న, నా అమ్మ నాన్న, మన తల్లిదండ్రులు. ఇవాళ తల్లిదండ్రులు, పేరెంట్స్ వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తున్నారా? ఎక్కడ జరగాలి?
ఈ స్టార్టింగ్ ఎక్కడ జరగాలమ్మా? తల్లి ఒడిలో బడిలో ఈ మోరల్ సైన్స్ నేర్పాలి పిల్లలకి. మంచి చెడు చిన్న తల్లి ఒడిలో లేదు. తల్లి ఒడిలో పుట్టిన కాడ నుంచి పిల్లాడిని అది చదివిద్దామా, ఆ కంప్యూటర్ చదివిద్దామా, ఎంత వాడిని సంపాదించే యంత్రంగా తయారు చేయాలని తల్లి చూస్తా. ఒక మనిషిగా, ఒక వ్యక్తిత్వంగా వాడిని మంచి మనిషిగా తయారు చేద్దామని ఏ తల్లిదండ్రి ఆలోచించట్లేదు. ఈ బడికి వెళితే బడిలో ఎంతసేపు కంఠస్థం మార్కులు ర్యాంకు, ఈ ర్యాంకు ఆ ర్యాంకు వస్తుంది తప్పితే వాడిని ఒక హ్యూమన్ బీయింగ్గా తయారు చేయట్లేదు. ఈ తల్లి ఒడిలో బడిలో గుడిలో ఎక్కడా మోరల్ లేకపోతే మరి సమాజంలో తయారకేమవుద్ది? నీ బాధ్యత, నా బాధ్యత, అందరి బాధ్యత ఇది. ఒకళ్ళని బ్లేమ్ చేసి ఏలెత్తి చూపించడానికి లేదు. ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్. వీఆర్ ఇన్ ఏ ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ. వీఆర్ ఇన్ ఏ ఇడియాటిక్ సొసైటీ. వీఆర్ ఇన్ ఏ ఫాల్స్ సొసైటీ. ఇలాంటి సొసైటీలో మనం ఉన్నాం కనుక ఇలాంటివన్నీ వచ్చినప్పుడల్లా బాధపడతాం, చర్చించుకుంటూ తప్పితే ఇది ప్రభుత్వాలకి పట్టదు. ప్రభుత్వాలకి పబ్బులు, వాళ్ళకి ఆదాయం చాలు. ఎంత పబ్బులు ఏదో అప్పుడప్పుడు ప్రజల కోసం ఒకసారి ఒకటి రైడ్ చేసామని న్యూస్ అని చెప్తే వాళ్ళకి ఆదాయం వచ్చే మంత్లీ వెళ్ళటం తీసుకుంటూ ఆదాయం ప్రభుత్వాలు పట్టించుకోవు. విచ్చలు పెడతాను ఆ పబ్బులు కనబడి ఇప్పుడు కంటికి కనబడుతూ ఉంటే అట్రాక్షనే కదమ్మా. చెడు అట్రాక్ట్ చేసినట్టుగా మంచి అట్రాక్ట్ చేయదు. సమాజంలో ఏ విషయంలో చెడు అట్రాక్ట్ చేసినట్టు మంచి అట్రాక్ట్ చేయదు. చెడు నీకు కంటి తిరుగుండా రా రా అన్నట్టు చెడు మూలకొక పబ్బు, మూలకొక బారు కనపడుతూ ఉంటే రేవు పార్టీలు అవన్నీ కనపడుతూ ఉంటే ఎక్కడ ఏదో సాగుతూ ఉంటుంది. ఎవడో ఒకడు దొరికాడా మన ఎవడు పట్టించుకుంటాడులే. అంటే ఇంతకు ముందు కనుక చూసుకున్నట్లయితే అమ్మాయిలు అంటే భార్యలు భర్తల విషయంలో భయపడుతూ ఉండేటోళ్ళు. మరి ఇప్పుడు జనరేషన్ అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు అబ్బాయిలు భార్యలు అలాగే గర్ల్ ఫ్రెండ్ విషయాల్లో భయపడుతున్నారు. ఎందుకమ్మా ఇప్పుడు మొన్న ఫ్రెండ్ ఒక పెరడి కొడుకు సంబంధం చూడాలన్నా, సంబంధం చూస్తే ఆ పిల్లాడు ఏమడిగాడు తెలుసమ్మా? ఇక మంచి చదువుకున్నాం అని అంటే వాడు ఏమని అడిగాడు తెలుసమ్మా? అంకుల్ నాకు సిటీలో ఉన్న అమ్మాయిలు వద్దు అన్నాడు. సిటీలో అమ్మాయిలు వద్దు అంకుల్. ఏ సిటీలో అమ్మాయి అంట? ఏమో అంకుల్ ఈ సిటీలో ఉద్యోగాలు చేస్తూ చదువుతున్నారన్న ఆడపిల్లలు ఈ పబ్బులు గిబ్బులు ఎక్కడ వాళ్ళకి ఏ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏమున్నాయో తెలియదు మనకి. మన విలేజెస్లో అయితే గ్రామం అంటే మన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ పిల్ల ఆ కుటుంబం ఆ నేపథ్యం అంతా తెలుస్తుంది. ఇక్కడ సిటీలో అంటే తెలియదు. మరి ఆడపిల్ల కూడా అనుకోవచ్చు కదా. నిజమే అంకుల్, ఆడపిల్ల కూడా సిటీలో ఉన్న పిల్లాడిని వద్దనుకుంటే నేను కాదను. ఎందుకంటే సిటీలో ఎలా ఉంటున్నారు ఏమిటి అనేది ఒక హద్దు పద్దు లేకుండా ఉంటున్నారు. వీళ్ళలో ఎవరు హద్దులో ఉన్నారు, ఎవరు హద్దు పద్దు లేకుండా ఉన్నారు ఎట్లా తెలుసుకోవాలి? మొగైనా ఆడైనా వెచ్చలవిడిగా ఉన్నారు. కనుక సిటీ సంబంధం వద్దు అంకుల్. సిటీలో బాగా ఉద్యోగం మంచి సంపాదన, మంచి జీతం, మంచి అంటే వద్దు అంకుల్. నాకు అంత 10 రెట్లు సిటీ మాత్రం వద్దు. నేను జీవితాంతం ఈ భయంతో ఏమవద్దు, వీళ్ళకి అమ్మాయికి ఏమన్నా ఉందేమో, ఆ అమ్మాయికి నాకేమన్నా ప్రీవియస్ లవ్ ఉందేమో, ఈ అనుమానాలతోటి గడపరుస్తుంది. నిరంతరం కళ్ళ చూస్తున్నాం. నిరంతరం విచ్చలవిడిగా ఉంది సిటీ లైఫ్. ఈ కుర్రాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ విచ్చలవిడిగా ఉన్నారు. దయచేసి నాకు సిటీ సంబంధం వద్దంకులు అన్నాడు. ఇవాళ మగవాడి పరిస్థితి. ఆడపిల్లలు కూడా అట్లాగే. ఆడపిల్లలు కొంచెం చదువుకుని ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళు అసలు ఏం అడుగుతున్నారో, వాళ్ళ కోరికలేంటో, గొంతెమ్మ కోరికలేంటో ఇష్టం వచ్చినట్టు అడిగేస్తున్నారు వాళ్ళు. సో మొబైల్ ఏమో పెళ్ళికి ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటే తర్వాత అనేక తతంగాలు చూడాల్సి వస్తుంది. సో వీఆర్ ఇన్ ఎ వెరీ వెరీ స్పాయిల్డ్ సొసైటీ. ఒక స్పాయిల్డ్ సొసైటీ, ఒక రోగ్ సొసైటీ కింద వెళ్తున్నాం. సొసైటీ ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. ఏదో పెరుగుడు కోసమే కానీ ఎక్కడో ఒక ముగింపు వస్తుంది. ఇది చాలా మన సంస్కారం కాదు, మన సాంప్రదాయం కాదు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎందుకు భారతదేశాన్ని విశ్వగురువు అన్నారు? భారతదేశం ఒక కుటుంబ వ్యవస్థని ప్రపంచానికి అందించింది. భారతదేశం ఒక సంస్కారాన్ని, సభ్యతని ప్రపంచానికి అందజేసింది. ప్రపంచానికి వెస్టర్న్ కంట్రీస్లో యువర్ చైల్డ్ అండ్ మై చైల్డ్ ఈజ్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అన్న కల్చరు మనకు అది చాలా వింతగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ స్థాయి మనకు వస్తుంది, ఆ పరిస్థితి మనకు వస్తుంది. అది మన వ్యవస్థ కాదు. మన వ్యవస్థని ప్రపంచం గౌరవిస్తూ ఉంటే మనం దుష్టమైన దుర్మార్గమైన పాశ్చాత్య దీనికి లోన్ అవుతున్నాం.
వాళ్ళకి అది మామూలు. వాళ్ళకి అది పెళ్లి చేసుకుంటాం, విడాకులు, ఓకే 5 సెటిల్ చేసుకుంటాం, ఇంకో పెళ్ళి. వాళ్ళకి ఆ దేశాలకి కాదు, మనది కాదు కదా. ఒక మన సాంప్రదాయం, మనకు జీవన విధానం, ఒక కట్టుదిట్టమైన జీవన విధానం, 7,000 సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడింది విధానం కదా. దాన్ని 7,000 కొన్ని యుగాలుగా అనుకోని చెప్తాను. మెయిన్గా అసలు విధానాలు, జీవన విధానం ఏర్పడినవి ఇది. ఆ విధానంలో బతుకుతుంది మన అందుకనే గౌరవించబడుతుంది మన సమాజం. అందుకనే భారతదేశాన్ని విశ్వగురువు అన్నారు. అలాంటి విశ్వగురువుని మనం రాంగ్ రూట్లో వెళ్తుంది. అది అందరికీ బాధ్యత. నేను అందుకనే ప్రభుత్వాలను కానీ అందరిది బాధ్యత. మనందరం బాధ్యత తప్పి ఉన్నాం. వీఆర్ ఇన్ ఏ ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ, వీఆర్ ఇన్ ఏ రోగ్ సొసైటీ. సో అది మనందరి బాధ్యత. అందరం దాని మీద దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు పెట్టాలి, గురువులు పెట్టాలి, అన్నీ ప్రభుత్వాలు పెట్టాలి, మీడియా పెట్టాలి. మీడియా ఏ మీడియాలో అయినా సమాజానికి ఉపయోగపడే, సమాజానికి ప్రేరేపణ కలిగించే, సమాజాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించే కార్యక్రమం ఒక్క వీడియోలో ఉందో, ఒక్క ఛానల్లో ఉంది చెప్పాం? ఎక్కడైనా ఉందో? దానికి యాడ్స్ రావు, వ్యూవర్షిప్ ఉండదు అంటారు. ఎందుకు పెట్టి ఉండదు, బిగినింగ్లో ఉండదు. బిగినింగ్లో దాన్ని ఏ ప్రోగ్రామ్కి పెట్టగానే వస్తుంది. తర్వాత దాన్ని మీరు ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఉంది అందరిది అంటున్నాను. ఒక మీడియా ఎస్కేప్ అయ్యి మీడియా ఉన్న ప్రసిద్ధ అది ఇది అని చెప్పడమే కాదు. మీడియా ఆల్సో పార్ట్ ఆఫ్ ది సొసైటీ. మీడియా ఆల్సో పార్ట్ ఆఫ్ ది సొసైటీ కదా. బాధ్యతతో ఉండాలి కదా. ఈవెన్ మన కోర్టులు, జ్యుడిషియల్స్ కొన్ని జడ్జిమెంట్లు వింటూ ఉంటే పిచ్చెక్కుతుంది. ఎలా ఇస్తారు ఆ జడ్జిమెంట్లో? కాదు, కలిసి ఉండి ఆ మధ్య ఒక జడ్జిమెంట్ మళ్ళీ దాన్ని ఏదో మార్పు చేసినట్టు. గతంలో ఒక జడ్జిమెంట్ పక్కింటోడితో ఇష్టపడితే యూ కెన్ లివ్, ఆడది ఇష్టపడితే పరాయి మొగడితో ఉండొచ్చు. ఇది ఏమి జడ్జిమెంట్ అమ్మా? ఇది మన దేశంలో మన కోర్టులో ఎలా ఇస్తాయి ఈ జడ్జిమెంట్లు? అలాంటి జడ్జిమెంట్లు వస్తున్నాయి. తర్వాత మార్పులు రావచ్చు, అది వేరే. అసలు రాకూడదు కదా అలాంటిది. వాళ్ళు ఇష్టపడితే ఉండొచ్చు అంటే అసలు అది మన కల్చర్ కాదు కదా. అవన్నీ అందుకని అందరి బాధ్యత అంటున్నాను, ఒక్కళ్ళది కాదు. ఇట్ ఈస్ టోటల్ సొసైటీ. స్పాయిల్డ్ సొసైటీలో ఉన్నాం, ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీలో ఉన్నాం. సో సొసైటీ అంటే ఎవరో కాదు, నువ్వు, నేను, అతను, అందరూ కలిస్తేనే సొసైటీ కదా. సో ఇట్ ఈస్ ఫేట్ అనుకోవాలా, బ్యాడ్ టైం అనుకోవాలా, భారతదేశానికి పట్టిన దౌర్భాగ్యం అనుకోవాలా, లేకపోతే ఈ పాలకుల బాధ్యత లేకపోవటం అనుకోవాలా, ఈ డబ్బు వ్యామోహం, డబ్బు 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 అని పరిగెత్తే ఈ సమాజం యొక్క ఇదను లక్షణం అనుకోవాలా. సో వెరీ బ్యాడ్. థ్యాంక్ యూ సార్.